నమస్కారం. 49వ వార్డులో టిట్కో హౌసెస్ సుమారు 2014-19 ఆనాడున్న టీడీపీ గవర్నమెంట్ నిర్మించిన తర్వాత ప్రభుత్వం మారడంతో కాలయాపన చేసి చివరాఖరిగా మంచి వైసీపీ పార్టీ రంగులు వేసుకొని ఇచ్చారు. వీళ్ళకి పోలీ రంగులు వేసి ఇచ్చినప్పుడు పనులు చేస్తుంటే చాలా ఆనందిస్తాం. అంటే రంగులు వేయించుకోవడంలో చూపించిన శ్రద్ధ పనుల్లో అయితే మాత్రం చూపించాల. అంటే నా మహిళా మనులు అందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళు సింహాచల్ నగర్ అంటే ఈ క్వారీ ప్రాంతంలో మహిళలు అంటే అంత ఆషామాషిగా ఉండరు. రాజకీయంగా చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. తేడా వస్తే తిరగేస్తారు, అట్టును తిరగేసినట్లు వేస్తారు ఎవరినైనా సరే. వాళ్ళు చాలా బాధపడ్డారు వచ్చినప్పుడు. ఒకటి దారుణం ఏంటంటే ఈ యొక్క హౌసెస్ నుంచి డ్రైనేజ్ వాటర్ బయటికి వెళ్ళేది లేదు, అవుట్లెట్. ఈరోజు 6 లక్షలతోటి ముందు అవుట్లెట్ని బయటికి డ్రైనేజ్ కట్టేది ఒకటి శంకుస్థాపన చేసుకోవడం. దాంతోపాటు ఆ అవుట్లెట్ బయటికి వెళ్ళిన తర్వాత మరలా బయటికి వెళ్ళినప్పుడు అది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఒక వ్యవస్థ లేకపోతే ఇంకొక డ్రైనేజ్ సిస్టమ్ అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి. మళ్ళా బయట నుంచి కూడా అది బయటికి వెళ్ళడానికి వీలుగా ఉండేటట్లు మళ్ళీ 16,70,000 కమిషనర్ గారు ఇప్పుడే విజిట్ చేసి దాన్ని శాంక్షన్ చేసేస్తానని వెళ్ళడం జరిగింది. అంటే మొత్తంగా ఇక్కడ 23 లక్షలతో పనుల్ని ప్రారంభించుకోవడం జరిగింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత. 49వ వార్డులో పూర్తయిన పనులు జరుగుతున్నవి, మొదలు పెట్టుకోవాల్సిన అన్నీ కలిపి సుమారు 2,20,00,000తోటి ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో చేయబోతా ఉన్నాం. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటిగా చూసుకుంటూ మేము ఎప్పుడు చెప్తా ఉంటాను, నాయకుడు అన్నవాడు అక్కడికి వచ్చిన తర్వాత తనకు నచ్చింది చేయడం కాదు, ప్రజల్ని అడిగి వాళ్ళకి కావాల్సింది ఏదో చెయ్యాలి. ఆ చేయడం కూడా రాత్రి అవ్వకపోవచ్చు, కానీ అది అనుకున్న తర్వాత అది చేస్తే ప్రజలు ఎప్పటికైనా సరే సంతృప్తి చెంది ఓకే ఈ ప్రభుత్వం మనం అనుకుంటుంది చేస్తున్నారు అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ వార్డేనే కాదు ప్రతి వార్డులో కూడా ప్రజలకు ఏది అవసరమో చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తున్నామని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. లాస్ట్ టైం ఒకటి అడిగారు కదా, అవును చేయించారు కదా విశ్వనాథ్ గారు. ఇప్పుడు ముందుగా అడుగుతున్నారా? నాకు ఇప్పుడు ట్రైన్ అయిపోయినాయి, ట్రైన్తో పాటు అక్కడ నాకు ఇంకో 16 లక్షలు వర్క్ అయిపోయినాయి. పిల్లలు ఏంటమ్మా గోల్ చేస్తున్నారా? ఎస్ఐ గారు ఇక్కడ పిల్లల్ని మనం ఎంత కంట్రోల్ చేసినా మరలా అదే అవుతుంది. లోపల క్రికెట్ ఆడతారు, బూటి పిల్లలు ఆడతారు, విసురుతారు. అడిగారు అనుకోండి చాలా వంకర తింకరగా సమాధానం చెప్తారు. అలా అంటే నీకు అయ్యిందా ఏది అలా మాట్లాడతారు. మీరు కంట్రోల్ చేయండి, కంట్రోల్ కాకపోతే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మ్యాక్సిమం కంట్రోల్ అయ్యారు. ఇంతకుముందు అయితే అసలు దూకేసే, ఇప్పుడు కంట్రోల్ అయ్యారు. అలర్ చేస్తే మీరు కూడా చూసుకోండి. అంబేద్కర్ మనం పార్క్ చేసినప్పుడు కూడా వన్స్ ఆ పార్క్ డెవలప్ అయితే నీకు దాంట్లో కుర్రోళ్ళు కూడా తగ్గితే మళ్ళీ ఇక్కడికే వస్తారు. మీరు ఇక్కడే బిగించారనుకో ఇంకా అలర్ చేయడం మానేస్తారు. నెక్స్ట్ వాటర్ ఏదో అడుగుతున్నారు, మనం వెనకాల ఆగాం, అది ముందుకు అవుతుందో చెక్ చేసుకోవాలి. అది కూడా మనం దాంట్లోకి వెళ్తుంది, అది బయటకు వెళ్తుంది. శాశ్వత పరిష్కారం. ఓకే అమ్మా, కలుస్తాం మళ్ళా. అందరూ న్యూ ఇయర్ బాగా జరుపుకోండి.